సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. మరి సుందరకాండలో ఈరోజు సత్యసంధుడు, వానరరాజు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానరులను పంపెను. లక్షల కొలదిగా ఆ వానరులు సకల దిశలయందును సకల దిశలయందును భూమండలమునందును పాతాళమునందును ఆకాశమునందును ఆమెను వెతుకుచున్నారు. వారిలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలురు, మరికొందరు వాయువేగముతో సాగిపోగలవారు. మహాబల శౌర్యములు గల ఆ వానరవీరులు అడ్డులేని గమనము గలవారై ఎక్కడికైనను శీఘ్రముగా వెళ్ళగలరు. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొరకై 100 యోజనముల పొడవుగల సముద్రమును లంఘించి ఆమె జాడను తెలుసుకొనుటకై తీవ్ర వేగముతో ఈ లంకకు వచ్చి తిని ఆమెను అన్వేషించుచూ తిరుగుచున్న నాకు ఆమె ఇచట కనబడినది. ఓ మహాబుద్ధిమంతుడా, నీవు ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు. తీవ్ర తపస్సులను నర్చి గొప్ప వరములను పొందినవాడవు. అట్టి నీవు పరసతులను బంధించుట తగదు. ధర్మశాస్త్రములకు విరుద్ధములైనవియు మిక్కిలి అపాయకరములైనవియు మూలమునకే విచ్చిత్తిని గూర్చున్నదివియు అగు దుష్కృత్యములకు మీ వంటి బుద్ధిమంతులు పూనుకొనరు. క్రుద్ధులైన రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురులలో సైతము ఎవరికి శక్తి కలదు? ఎవ్వరును నిల్వజాలరు. ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకములయందును సుఖము సున్నా. అందువలన సర్వకాలములయందును హితమును గూర్చున్నదియు ధర్మబద్ధమైనదియు అర్థవంతము అయినదియు అగు నా మాటను ఆలకింపుము. సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము. నేను సీతాదేవిని కనుగొంటిని. ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచట లభించినది. ఇక తరువాత చేయవలసిన కార్యమును శ్రీరాముడే నిర్ణయించును. శ్రీరాముని స్మరించుచు ఇచట శోకాకులై ఉన్న సీతాదేవిని నేను చూసి తిని. నీవు అపహరించి తీసుకుని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటువేనున్న 5 పడగల ఆడసర్పమని ఎరుంగకున్నావు. ఆమె నీ పాలిటి మృత్యుదేవత సుమా. మిక్కిలి విషపూరితమైన అన్నమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలిగిన వాడైనను దానిని జీర్ణించుకొంజాలడు. అట్లే ఎంతటి పరాక్రమవంతులైనను ఆ సురాసురులు సైతము సీతాదేవిని వశమునర్చుకొని జాలరు. నీవు ధర్మమును ఆచరించుచు పెక్కు కష్టములను ఓర్చుకుని తపస్సు చేసితివి. తత్ఫలితముగా మరణము లేని వరమును పొందితివి. అట్టి తపఃప్రభావమును చేతులారా నాశనం చేసుకునుట యుక్తము కాదు. కఠినమైన తపశ్చర్యల ఫలితముగా నీవు దేవతల వలన గాని అసురుల వలన గాని మరణం లేకుండా వరమును పొందితివి. అయినను నీ మరణమునకు అనివార్యమైన గొప్ప హేతువులు కలవు. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికిని చెందినవాడు కాడు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నీవు నర వానరుల వలన మరణము లేకుండునట్టి వరమును పొందలేదు కదా. కనుక ఓ రాక్షసరాజా, నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు? ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడునూ కలిసి ఉండవు. ధర్మకార్యము శుభఫలమును, అధర్మకార్యము అశుభఫలమును ఇచ్చును. ధర్మ కార్యాచరణము వలన అధర్మ కార్యఫలము నశింపదు. భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని కదా ఆర్యోక్తి. నీవు ఆచరించిన ధర్మఫలము పూర్తిగా నీకు లభించినది. ఇందు ఏమాత్రము సందేహం లేదు. ఇప్పటి నీ అధర్మ ఫలమును శీఘ్రముగానే పొందగలవు. దండకారణ్యమునందలి ఖర దూషణాదుల వధను, కిష్కిందయందలి వాలి వధను, రామ సుగ్రీవుల మైత్రి బంధమును జ్ఞప్తికి తెచ్చుకొని నీ హితమును గూర్చి బాగుగా ఆలోచించుకునుము. హయ, రథ, గజ బలములతో కూడిన నీ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడనే చాలుదును కదా సుమా. కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు. సీతాదేవిని అపహరించిన శత్రువులను హతమార్చి తీరుదును అని
శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతినపూనియున్నాడు. ఆ కార్యమును నేను చేసినచో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగమగును. శ్రీరామునకు అపకారము చేయువాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడైనను అతడు సుఖమును పొందజాలడు. ఇంక నీ వంటి సామాన్యుల విషయం చెప్పనేలా? నీవు అపహరించుకొని వచ్చి నీ లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీయే అని తలంచుచున్నావు. కానీ ఆమె నీ లంకను సర్వనాశనమునర్చెడి నీ పాలిటి కాళరాత్రి అని ఎరుంగుము. సీతాదేవి స్వరూపమున ఉన్న ప్రబలమైన కాళపాశమును నీవే స్వయముగా నీ మెడకు చుట్టుకొంటివి. ఆమె తనకు తానుగా రాలేదు. ఇక నీవు క్షేమముగా ఎట్లుందువు? ఆలోచింపుము. ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో కూడి ఉన్న ఈ లంకా నగరము సీతాదేవి తేజస్సుతే దగ్ధమైనది. శ్రీరాముని కోపజ్వాలలతో ఇంకనూ మండిపోవచున్నది అని ఎరుంగుము. మంటలలోనున్న నగరమును చూడుము. ఇప్పటికైనా నువ్వు తెలివి తెచ్చుకొని నిన్ను నీ లంకను కాపాడుకొనుము. ఆత్మీయులైన మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, సుతులను, హితులను, భోగైశ్వర్యములను, భార్యలను వేయేలా కడకు నీ బంగారు లంకను నీవు చేతులారా వినాశనముకు గురి చేయవద్దు. ఓ రాక్షసరాజా, నేను శ్రీరాముని బంటును. ఆయన శక్తితో నేను ఏమైనాను చేయగలను. దూతను నీకు హితోపదేశం చేయట నా విధి. విశేషించి వానరుడను. శ్రీరాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. కావున నేను మధ్యస్థుడను. నాకు ఎట్టి పక్షపాతము లేదు. నా సత్యవచనమును ఆలకింపుము. మహా యశస్వి అయిన శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకములను సంహరింపగలడు. పంచభూతాత్మకములైన చరాచరములతో నిండిన వాటినన్నింటినీ మరల అదే విధముగా క్షణకాలములో సృష్టింపగలడు. దేవతలలో, అసురులలో, నరేంద్రులలో, యక్షులలో, రాక్షసులలో, విద్యాధరులలో, సమస్త గంధర్వులలో, నాగులలో, సిద్ధులలో, కిన్నరులలో, పక్షులలో, సకల ప్రాణులలో ఎవ్వరునూ విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముని ఎదిరించి యుద్ధము చేయుటకు ఏ విధముగానైనను, ఎచ్చటనైనను, ఏ కాలమునందైనను సమర్థులు కారు. సకల లోకములకు ప్రభువు, రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని ఎడ ఈ విధముగా ఘోరమైన అపరాధము గావించి ఇక నీవు జీవించియుండుట అసాధ్యము. ఓ రాక్షసరాజా, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధర, నాగ, యక్షులు మొదలైన వారు విడివిడిగా గాని కలిసి గాని ముల్లోకాధిపతి అయిన శ్రీరామునకు ఎదురుగా యుద్ధములయందు నిలువజాలరు. సమరమున శ్రీరాముని చేతిలో చావు మూడిన వానిని స్వయంభువు, చతుర్ముఖుడు అయిన బ్రహ్మగాని, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు అయిన రుద్రుడు గాని, మహేశ్వర్య సంపన్నుడు, సురపతియు అయిన దైవేంద్రుడు గాని రక్షింపజాలరు. అనగా అట్టి వాణిని ఎవ్వడునూ రక్షింపలేడు. నిర్భయముగా మాట్లాడుచున్న హనుమంతుని యొక్క సహేతుకములైన తనకు అప్రియములైన హితవచనములను సాటి లేనివాడుగా రావణుడు వినెను. పిమ్మట అతడు కోపముతో గ్రుడ్లురుముచున్నవాడై ఆ వానరోత్తమును చంపుటకు ఆదేశించెను. 51వ సర్గ సంపూర్ణం. 52వ సర్గలో దూతను వధింపదగదు అని విభీషణుడు రావణునకు తెలుపుట. మహాపరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోద్రిక్తుడైన రావణుడు అతనిని సంహరింపుడని ఆజ్ఞాపించెను. దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుటకు ఆదేశించెను. దూతగా వచ్చిన వానిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు. ఏలనన యజమాని మాటలను వినిపించుట దూత ధర్మం కదా. రాక్షసరాజైన రావణుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యము నెరింగి దానిని నివారించుటకై కార్యాకార్య విచక్షణ గల విభీషణుడు ఇట్లు ఆలోచింపసాగెను. అంతఃశత్రువులను జయించినవాడు, మాట నేర్పుగలవాడు, కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుని ప్రశంసించుచు మిక్కిలి హితకరములైన వచనములను సగౌరవముగా పలికెను. ఓ రాక్షసరాజా, క్షమింపుము, కోపమును వీడుము, ప్రసన్నుడవు కమ్ము. దయయుంచి నేను చెప్పబోచున్న వచనములను వినుము. ఉచితానుచితములను ఎరిగిన సజ్జనులగు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు. ఓ మహావీర, ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము. ఇది లోక మర్యాదయూ కాదు, నింద్యము. పైగా ఇతడు వానరుడు. మీ వంటి వానికి ఇది ఏమాత్రము తగదు. నీవు ధర్మము నెరిగిన వాడవు, కృతజ్ఞుడవు,
రాజధర్మ కోవిదుడవు, యుక్తాయుక్తములు తెలిసినవాడవు, ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసినవాడవు, పరమార్థము నెరిగిన వాడవు నీవే. నీవంటి జ్ఞానులు కూడా రోషవశలేనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలము వృధాశ్రమయే. కావునవో అరిమర్దన, ఎదిరింప శక్యం కానివాడా, రాక్షసరాజా ప్రసన్నుడవోగుము. ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షను విధింపుము. రాక్షస ప్రభువైన రావణుడు విభీషణుని వచనములను విని మిక్కిలి క్రోధ వివసుడై ఇట్లు నుడివెను. ఓ శత్రుమర్దన, పాపులను వధించుట దోషము ఏమాత్రము కాదు. అందువలన పాపకృత్యములను నొచ్చిన ఈ వానరుని తప్పక వధించెదను. అధర్మమునకు మూలమైనదియు పెక్కు దోషములు కలదియు సజ్జనులు సమ్మతింపనిది అయిన రావణుని వచనమును విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనమును ఇట్లు పలికెను. లంకాధిపతివైన ఓ రాక్షసరాజా మన్నింపుము. ధర్మార్థయుక్తమైన నా వచనమును ఆలకింపుము. ఓ ప్రభు, ఏ కాలముల ఎందైనను ఏ దేశముల ఎందైనను ఎట్టి పరిస్థితులలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదురు. ఇతడు ప్రబల శత్రువే, అందుకు సందేహం లేదు. ఇతడు మనకు చెప్పలేనంత అపకారం అనర్చాడు. అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు. దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు. అంగములకు వికార రూపమును కూర్చుట, కొరడాతో దెబ్బలు కొట్టుట, శిరోముండనము గావించుట, శరీరముపై వాతలు వేయుట అన్నవి దూతను దండించు పద్ధతులను ప్రాజ్ఞులు పేర్కొండ్రి. దూతను వధించుటను గూర్చి ఇంతవరకు మనము వినియే ఉండలేదు. నీవు బుద్ధిబలముచే ధర్మార్థములను బాగుగా ఎరిగిన వాడవు. యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయము చేయగలవాడవు. అట్టి ప్రాజ్ఞుడవైన నీవు కోపవశుడవై ఉండుట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు. ఓ వీరా, ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందును లౌకికాచారములందును శాస్త్రార్థములను గ్రహించుటలోను ఇతరుల మనస్సులను అవగాహన చేసుకొనుటలోను నీకు ధీటైన వాడెవ్వడనూ లేడు. సురాసురులందరిలోనూ నీవే శ్రేష్ఠుడవు. పరాక్రమము, ఉత్సాహశక్తి, మనోబలము కల దేవతలకును అసురులకును నీవు దుర్జయుడవు. అట్టి సాటిలేని శక్తిగల నీ చేతిలో దేవతలను నరేంద్రులను పెక్కు పర్యాయములు యుద్ధమున పరాజితులైరి. ఇట్టి గుణములు గల నీవు అమరులకును దైత్యులకును భీతిగొల్పువాడవు, శూరుడవు, వీరుడవు, అజేయుడవు. అట్టి నీకు ఎవ్వరునూ మనస్సున కూడా కీడు తలపెట్టరు. ఓ మహారాజా, పూర్వము నీకు హాని చేయ సంకల్పించిన వీరులెల్లరూ వెంటనే అసువులను కోల్పోయిన వారే. ఈ కపిని వధించుట వలన ఎట్టి ప్రయోజనము నాకు కనపడటలేదు. ఈ మరణదండనను ఇతనిని పంపిన వారికి విధింపవలెను. ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు. ఇతడు అస్వతంత్రుడు, వారి మాటలను వినిపించుచున్నవాడి మాత్రమే కనుక ఈ దూత వధార్హుడు కాడు. ఇంకనూ ఓ రాక్షస ప్రభు, ఇతనిని చంపినచో మరి ఒకడెవ్వడును ఆకాశ మార్గంన ఈ మహాదధిని దాటి ఇచ్చటికి రాగలవాడు ఉండడు అని నాకు తోచున్నది. ఇతనిని ప్రాణములతో విడిచిపెట్టినచో ఇతడు రామలక్ష్మణుల కడికి వెళ్ళి ఇచ్చటి సమాచారంను అంతైను వారికి తెలుపును. అప్పుడు వారు ఇచ్చటికి వత్తురు. ఆ పిమ్మట శత్రువులను తుదముట్టించుట సులభమగును. ఓ శత్రుమర్దన, అందువలన ఇతనిని వధించు ప్రయత్నం చేయతగదు. నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమును జరుపుట తగును. ఈ చిన్ని వానరునిపై నీ పరాక్రమమును చూపుట ఎందుకు? ఓ యుద్ధప్రియ, బలగర్వితులైన ఆ రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరముగా సుదీర్ఘమైన ఈ మహాసాగరమునకు ఆవల తీరమున ఉన్నారు. ఇతనిని వధించినచో మరి ఒక దూత ఉండడని నాకు తోచుచున్నది. రాక్షసుల మనస్సులకు ఆనందమును కలిగించువాడా, నీవు సురాసురులకును అజేయుడవు. పరాక్రమము, ఉత్సాహము, మనోబలము గల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధావకాశమును నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు. నీకు హితులు, శూరులు, అతి జాగరూకులై యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు, సద్గుణ వంశ సంజాతులు, మనోబలము కలవారు, శస్త్రధారులలో శ్రేష్ఠులు, నీచే పోషింపబడుచున్నవారు అయిన కోట్లాది యోధులు నీకు తోడుగా గలరు. అట్టి నీ సైన్యములో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై వెళ్ళి మూఢులైన ఆ రాజపుత్రులను బంధించెదరు. అప్పుడు నీ పరాక్రమము ఎంతటిదో
నీ శత్రువులకు తెలిసి వచ్చును. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి, రాక్షస రాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుని సూచనను ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించెను. 52వ సర్గ సంపూర్ణము. ఇక 53వ సర్గలో రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించి నగరములో త్రిప్పుట. మహాబలశాలి అయిన రావణుడు దేశ కాలములకు అనుగుణముగా తన తమ్ముడు పలికిన వచనములను విని అతనితో ఇట్లు పలికెను. నీవు చెప్పినది యుక్తమే, దూతను వధించుట నిజముగా నిందెమే. ఈ వానరుని వధించుట మాని వీనిని మరి ఒక రీతిగానేను శిక్షించియే తీరవలను. వానరులకు వాలముపై మక్కువ ఎక్కువ, అదియే వారికి అలంకారము. వెంటనే ఇతని వాలమునకు నిప్పు అంటించుడు, ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును. తిరిగి వెళ్ళిన పిమ్మట అంగ వికార బాధచే దీనుడయ్యున్న ఇతనిని మిత్రులు, ఆప్తులు, బంధువులు, సుహృదులు మొదలగు వారందరూ చూసెదరు. మండుచున్న తోకతో ఈ కోతిని కూడళ్లయందును పురమునందంతటను త్రిపుడు అని రావణుడు రాక్షసులకు ఆజ్ఞాపించెను. రాక్షసులు ఆ రావణుని ఆదేశవచనమును విన్నంతనే కోపోద్రిక్తులై హనుమంతుని వాలమునకు చినిగిపోయిన నూలు వస్త్రములను తక్కిన గుడ్డలను చుట్టిరి. ఆ వానరోత్తముడు తన వాలమునకు రాక్షసులు బట్టలను చుట్టినప్పుడు వనములలో మూడువారి ఎండియున్న చెట్లకు అంటుకుని అగ్నివలే వృద్ధి చెందును. ఆ రాక్షసులు ఆయన వాలమును నూనెతో తడిపి దానికి నిప్పంటించిరి. వెంటనే అతడు రోషావేశముతో కోపోద్రిక్తుడై బాల సూర్యుని వంటి ముఖకాంతులతో తేజరిల్లుచు మండుచున్న తన వాలముతో ఆ రాక్షసులను పారద్రోలెను. రాక్షసులంతా కూడా అందుకు సంతోషించి బాగా మండుచున్న ఆ హనుమంతుని తోకను వినోదముగా చూచుటకై స్త్రీలతో, బాలులతో, వృద్ధులతో కూడి అతడికి చేరిరి. క్రూరులైన ఆ రాక్షసులందరూ కలిసి ఆ వానరోత్తమును దృఢముగా బంధించిరి. ఆ బంధముల నుండి బయటపడగల సామర్థ్యమున్నను అప్పుడు ఆ వీరుడు సమయస్ఫూర్తితో తగు విధముగా ఆలోచించి ఆ బంధములలోనే ఉండిపోయిను. ఈ రాక్షసులు నన్ను బంధించినను వారేమియూ చేయజాలరు. కావున నేను ఈ పాశములను త్రెంచుకుని ఆకాశమునకెగిరి వీరిని చంపివేసెదను. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణుని ఆజ్ఞతో బంధించిరి. నేను వారికి కలిగించిన కష్టనష్టముల ముందు ఇది ఏమాత్రము లెక్కలోనికి రాదు. యుద్ధమునందు రాక్షసులనందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడనే చాలుదును. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనమును నేను సహించెదను. ఈ నెపముతోనైనను లంకను పరిశీలించుచు మరి ఒకసారి తిరిగి చూడవచ్చును. ఇంతకుముందు రాత్రివేళ దుర్గ నిర్మాణ విధానమును, నగర రక్షణకే రహస్యములైన ఏర్పాట్లను నేను సరిగా చూడలేదు. కనుక పగటిపూట ఈ లంకను తప్పక పరిశీలించుచు చూడవలెను. అందువలన మున్ముందు లంకలో ఎట్లు పోరాడవలెనో తెలియను. ఈ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారం నన్ను బాధింతురుగాక నా మనస్సునకు క్లేశము ఏ మాత్రము కలగదు. అనంతరము ఆ రాక్షసులు సంతోషించుచు మహాబలశాలయు తన మనోభావములను బయటికి పొక్కనీయకుండా ఉన్నవాడును అగు ఆ కపిశ్రేష్ఠుని పట్టుకుని వెళ్ళిరి. క్రూర కర్ములైన ఆ రాక్షసులు శంఖనాదములతో, భేరీధ్వనులతో, తమ భుజాస్పాలనములతో జబ్బలను చల్చుచు సింహగర్జనలతో ఆ లంకానగరమును ప్రతిధ్వనింపచేయుచు అంతటను ఆ హనుమంతుని త్రిప్పసాగిరి. శత్రుసూదనుడైన హనుమంతుడు రాక్షసుల తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైన లంకను శోధింపసాగెను. అంతటా వానరోత్తముడు విచిత్రములైన రాజప్రాసాదములను, గుప్తములైన భూగృహములను, బాగుగా తీర్చిదిద్దపడిన వీధుల కూడళ్లను పరికించుచు చూసెను. గృహములతో ఇరుకుగానున్న వీధులను, కూడళ్లను, విశాల మార్గములను, చిన్న చిన్న సందులను, రహస్య ద్వారములు గల చిన్న గృహములను, ఆకాశమునంటుచున్న ఎత్తైన భవనములను ఆ మారుతి గాంచెను. రాక్షసులందరూ 4 వీధుల కూడళ్లయందు, 4 స్తంభముల మంటపములయందును, రాజమార్గమునందును ఈ వానరుడు గూఢచారి చూడండి చూడండి అని చాటుచుండిరి. మంటలతో కూడియున్న వాలము గల ఆ హనుమంతుని చూడగోరిన వారే ప్రతి గృహము నుండి స్త్రీలు, బాలురు, వృద్ధులు కుతూహలంతో బయటకు వచ్చిరి.
ఆ హనుమంతుని వాలాగ్రము మండుచుండగా వికృత నేత్రలైన రాక్షస స్త్రీలు ప్రియమైన ఆ విషయమును సీతాదేవితో ప్రస్తావించిరి. ఓ సీత, ఇంతకుముందు ఎర్రని ముఖము గల ఒక వానరుడు నీతో మాట్లాడి ఉన్నాడు గదా. అతని వాలమునకు నిప్పంటించి రాక్షసులు అతనిని నగరమంతయు త్రిప్పుచున్నారు. ఆ రాక్షస స్త్రీల పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుచ్చుకొనెను. అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకులోనే విలవిలలాడుచు అగ్నిదేవుని ప్రార్థించెను. విశాలాక్షియు సాధ్వియు అయిన సీతాదేవి హనుమంతుని క్షేమమును శుభములను గోరుచు అగ్నిదేవునికి ఇట్లా విన్నవించెను. నేను పతిసేవా పరాయణనే అయినచో, తపమాచరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. దేవా నేను ఏ మాత్రమైనను ధీమంతుడైన ఆ శ్రీరామ ప్రభువు యొక్క దయకు నోచుకుని ఉన్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనను మిగిలియున్నచో మారుతిని చల్లగా చూడుము. ధర్మాత్ముడైన నా స్వామి నన్ను సచ్చీల సంపన్నగా భావించినచో, తన సమాగమమునకై నేను 1000 కన్నులతో ఎదురుచూచుచున్నట్లు ఎరింగినచో, ఓ హవ్యవాహన వాయుసూనిని చల్లగా చూడుము. పూజ్యుడు సత్యసంధుడు అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కింపగలడేని, ఓ వైశ్వానర ఆంజనేయుని చల్లగా చూడుము. సీతాదేవి యొక్క ప్రభావమున హనుమంతునకు క్షేమము కలుగును అని తెలుపుచున్నాడా అనునట్లుగా తీక్ష్ణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకముగా ప్రజ్వలింపసాగెను. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్నితో కూడియుండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరునట్లు మంచుగాలి వలె చల్లగా వీచెను. వాలము దహింపబడుచుండగా వానరోత్తముడిట్లా ఆలోచింపసాగెను. ప్రజ్వలించుచున్న ఈ అగ్ని నా శరీరమును ఏల కాల్చుటలేదు. మహాజ్వాలలతో కనబడుచున్న ఈ అగ్ని నన్నేమాత్రము బాధించుటలేదు. నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టబడినట్లున్నది. లేదా దానికి కారణము ఇది అయి ఉండవచ్చును. నిన్న సముద్రముపై ఎగురుచున్నప్పుడు శ్రీరామునిపై గల ఆదరము వలన మైనాక పర్వతము నాకు సహాయపడుటకై సముద్రము నుండి పైకి వచ్చెను. ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము. సముద్రమునకును ధీమంతుడైన మైనాకునకును శ్రీరామునకు సహాయపడుటకై అంతగా తమకమున్నప్పుడు అగ్నిదేవుడు సైతము ఏల సహాయపడడు? సీతాదేవి కనికరము వలనను శ్రీరాముని తేజ ప్రభావమునను ఇట్లు జరిగి ఉండవచ్చును. లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడొకట వలన అగ్నిదేవుడు నన్ను దహింపకపో ఉండవచ్చును. మరలా ఆ హనుమంతుడు ఒక క్షణకాలం పాటు ఆలోచనలో పడెను. ఈ రాక్షసాధములు రామబంటునైన నా ఇంతటి వారిని బంధింపగలిగిరి. సరే, నేను పరాక్రమవంతుడనే అయినచో దీనికి ప్రతీకారము చేసియే తీరవలను. అంతట మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకొని వేగముగా ఆకాశమునకు ఎగిరి పెద్దగా గర్జించెను. అప్పుడు సర్వ శుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరము వల్లే ఉన్నతమైనదియు రాక్షస సంచారము లేనిదియు అగు లంకానగర ముఖద్వారము మీదికి ఎక్కెను. ప్రతిభాశాలి అయిన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణములో మరల చిన్న రూపమును పొంది ఆ బంధములను వదిలించుకొనెను. ధీశాలి అయిన మారుతి బంధ విముక్తుడైన వెంటనే మరల పర్వత సదృశుడై అటూ నిటూ పరికించి చూడగా ఆయన దృష్టి తోరణ ద్వారము మీదనున్న ఇనుప గుదియపై పడెను. మహాబాహువైన ఆ మారుతి ఆ ఇనుప గుదియను తీసుకుని ఆ ద్వార రక్షకులనందరినీ సంహరించెను. యుద్ధమున వీర విహారమునర్చి రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరల లంకను పరికించి చూడసాగెను. అప్పుడతడు బాగుగా మండుచున్న వాలాగ్ని జ్వాలలతో కనిపించుచు కిరణ తేజపుంజములతో విలసిల్లుచున్న సూర్యుని వలె తేజరిల్లెను. 53వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్, జై హనుమాన్.